అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. కొంతమంది చికెన్ ఫ్రై సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు. అయితే చికెన్ ఫ్రై సాఫ్ట్గా తినేవారి కోసం అది కొద్దిగా జ్యూసీగా అన్నంలో కలుపుకోవటానికి కూడా వస్తుందన్నమాట. ఈ చికెన్ ఫ్రై చేసే విధానం అయితే చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత. అలాగే కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నేను స్కిన్లెస్ తీసుకోలేదండి, స్కిన్ది తీసుకున్నాను, అది కాల్చింది తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి 1/2 kgకి 1 స్పూను కారము, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను వేసిన క్వాంటిటీస్ అయితే 1 స్పూను కారము, 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ 1.5 స్పూన్ దాకా వేసేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మాత్రమే పెరుగు వచ్చేసి ఒక 3 స్పూన్లు అయితే వేసుకోండి. ముందుగా పెరుగు వేసి కలపొద్దండి. పెరుగు వేస్తే మనకి కారం కానీ సాల్ట్ కానీ అవన్నీ పీసెస్కి పట్టవు. సో పెరుగు అనేది లాస్ట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ బాగా చికెన్ పీసెస్కి ఈక్వల్గా పట్టేసేయాలన్నమాట. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోండి. అలాగే అరచక్క నిమ్మరసం కూడా పిండేసుకోండి. నిమ్మరసం వేయడం వలననే మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్నెస్ వస్తుందండి. ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. నేను కారము నార్మల్ కారమే వాడుతున్నాను. 3 మ్యాంగోస్ అయితే మనకి కలర్ వస్తుంది. మనకి వీడియోస్లో కనిపించేటట్టు రెడ్గా రావాలంటే కొంతమంది కలర్స్ కూడా యూజ్ చేస్తారు. నేనైతే నార్మల్ మనకి రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసిన కారమే యూజ్ చేస్తున్నాను కాబట్టి రెడ్డిష్గా రాదు అనుకోకండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేసి ఒక 1 అవర్ అయితే మనము పక్కన పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలోనే మ్యాగ్నేట్ చేశాను అనమాట. ఇప్పుడు విజిల్ పెట్టేసి 2 విజిల్స్ తర్వాత ఇలా మనకి వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, 2 విజిల్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. 3 విజిల్స్ అయితే మనకి పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా పీసెస్ వరకు మనం సపరేట్ చేసేసుకోవాలి. మనకి వాటర్ అనేది చూసారు కదా, ఇక్కడ కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది మిగిలిపోయినట్టున్నాయి. ఈ వాటర్ మనం అగైన్ యూజ్ చేస్తాము, సో పారబోయకండి. ఈ వాటర్ని మళ్ళీ మరిగించుకోండి. ఎక్కువ వాటర్ ఉంటే మరిగించుకోండి. ఒక టీ గ్లాస్ అయ్యే వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. వాటర్ అనేది పడబోయకూడదు. ఈ వాటరే మళ్ళీ మనము ఫ్రైలో యూజ్ చేస్తామన్నమాట. స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోండి, అప్పుడే ఫ్రైలోకి బాగుంటాయి. దట్టు చికెన్ ఫ్రైలోకి ఎప్పుడు ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా బాగుంటాయి. కర్రీకు మధ్యలో తగులుతూ బాగుంటాయి అన్నమాట. ఈ ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మరీ డ్రైగా ఫ్రై అవసరం లేదండి, మన చికెన్తో పాటు మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్తో సహా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ చికెన్ పీసెస్ అనేవి మనకి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా కలర్ కొద్దిగా చేంజ్ అయిపోయినాయి. ఈ టైంలో మనం మిగతా పొడులన్నీ వేసేసుకుందాము. మళ్ళీ 1.5 స్పూన్ దాకా కారము, అలాగే 1.5 స్పూను గరం మసాలా, 1.5 స్పూను ధనియాల పౌడరు అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మనం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అయితే తగ్గించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీకు అడుగు అంటుతుంది, మీరు ఫాస్ట్గా తిప్పలేము అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసేటప్పుడు మనము ఈ గంటె వాడుతున్నాం కదా తిప్పడానికి, అది కూడా ఇంపార్టెంట్ అండి. మీరు గంటలు కానీ అలాంటివి ఏమీ వాడొద్దు. ఇట్లా వెడల్పుగా ఉన్నవి వాడితేనే మనకి తిప్పడానికి మంచిగా వస్తాయి. పీసెస్ అనేవి ఇరిగిపోవండి.
చూసారు కదా, ఇలా బాండీని పట్టుకొని సపోర్ట్ తీసుకొని ఒక సైడ్కి పెట్టుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి. 5 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే మనకి పీస్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది, ఆయిల్లో కుక్ అవుతుంది, అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది అన్నమాట. మధ్య మధ్యలో తిప్పుకొని మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత మనం ముందుగా వాటర్ అనేది మిగిలిపోయినాయి కదా బాయిల్ చేసినప్పుడు, ఆ వాటర్ పోసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. మనం ఇంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, ఓన్లీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. ఇప్పుడు ఇంకొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఈ వాటర్ కంటెంట్ అంతా పీసెస్కి బాగా పట్టేటట్టు, ఎందుకంటే మనకి వాటర్లో కూడా మసాలా ఉంది కాబట్టి, మ్యాగ్నేట్ చేసిన మసాలా ఉంది కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని కూడా చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలిపేసి మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ అంతా లాగేస్తుంది. అప్పుడు కసూరి మేతి రబ్ చేసుకొని కొద్దిగా వేసుకోండి. కసూరి మేతి ఇష్టం లేని వాళ్ళైతే మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కొత్తిమీర బదులు కసూరి మేతి యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా 2 నిమిషాలు మనం బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా జ్యూసీగా మనకు కలుపుకోవడానికి కూడా గ్రేవ్ మంచిగా వస్తుంది, అలాగే పీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనం కర్రీ అనేది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది, కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత జ్యూసీగా గ్రేవీగా వచ్చిందో. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటివి ఫ్రై చేసి దీనికి ఆప్షనల్గా మనం పప్పుచారు కానీ రసం కానీ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా మనం అరేంజ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. చూసారు కదా సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉందో, అలా పట్టుకుంటే విరిగిపోయేటట్లు ఉంది. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.